నేత అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారితో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. నాకు గారు గుడ్ ఈవినింగ్. లక్ష్మణరావు గారు, ముందుగా రాజశేఖర రెడ్డి గారికి జయంతి ఘన నివాళులు అర్పించినట్టున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో. రాజశేఖర రెడ్డి గారి గురించి ముందు మీరు మీ మాటల్లో ప్లీజ్. నాకు గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, అమట వీక్షకులకి, అభిమానులకు హృదయపూర్వక నమస్కారాలు. 75వ జయంతి జరుపుకుంటున్నటువంటి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఘనంగా పార్టీ తరఫున అలాగే ఖచ్చితంగా ఈ రోజున శర్మిలా గారు నేనే పేటెంట్ హక్కు నేనే తీసుకోవాలి, నేనే మా తండ్రి యొక్క ఆచరణ తీసుకెళ్తాను అంటున్నారు. మంచిదే, కాదనట్లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీ నుంచి తన తండ్రి చనిపోయిన తర్వాత ఆ మరణ వార్త విని చాలా మంది చనిపోతే వాళ్ళని ఓదార్పు యాత్రకి వాళ్ళకి నేనున్నానని బోధిస్తున్నారు. ఖచ్చితంగా ఏదైతే మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని కొనసాగిస్తాను, తన తండ్రి ఏ రకంగా అయితే ప్రజల్లో స్థానాన్ని సంపాదించుకున్నాడో ఆ రకంగా నేను సంపాదించుకుంటాను. రేపు పొద్దున్న చనిపోయినా సరే దేవుడు యొక్క పటాల దగ్గర నాది కూడా ఒక పొట్టి కొట్టి నన్ను కూడా పూజించేటట్టు ఆ స్థాయికి నేను వెళ్ళి ఆ యొక్క పరిపాలన అందిస్తానని ఆయన చెప్పడం జరిగింది. అలాగనే చేశారు ఈ సందర్భంలో. అంటే ఎవరికి వాళ్ళు నేనే వారసుని, నేనే ముందుకు తీసుకెళ్తా అని చెప్పుకోవడం కాదండి. ఖచ్చితంగా నిలబడి తండ్రి యొక్క ఆశయాలని, ఏదైతే రాజశేఖర యొక్క పరిపాలన దక్షతని కూడా తీసుకెళ్లి ప్రజల యొక్క మన్ననలు పొందాలి. మరి ఈరోజు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు 100% ఆ యొక్క పరిపాలన చేయడం జరిగింది. అలాగే ఆ ప్రజల యొక్క మన్ననలు కూడా పొందడం జరిగింది. శర్మిలా గారు ఏదైతే మరి ఆ రోజున ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఏదైతే మరి మా నాన్న చనిపోయిన ఆ యొక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినటువంటి సావుకు కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీని లేదు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని, కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ పెట్టినటువంటి తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంతకం పెట్టి ఆ పార్టీని విలీనం చేయడం జరిగినప్పుడు ఆవిడ రాజకీయ లబ్ధి కోసం, ఆవిడ యొక్క రాజకీయ అవసరాల కోసం అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి పోటీ ఇవ్వకుండా అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఉండండి, అలాగే మిగతా పార్టీ కూడా సైలెంట్ అయిపోయి కాంగ్రెస్ పార్టీకి ఈ రోజున ఏ మొహం పెట్టుకొని శర్మిలా గారు ఈ రోజున పేటెంట్ హక్కులు అంటే కాంగ్రెస్ పార్టీలో మీరు చేరారు కాబట్టి, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆ రకంగా మీరు పేటెంట్ హక్కులు తీసుకొని అడుగుతూ ఉన్నారా? లేదు, మీ తండ్రి యొక్క ఆశయ సాధనలు ఆయన ప్రజల్లో తీసుకెళ్లి నేను ఖచ్చితంగా రేపొద్దున కాంగ్రెస్ పార్టీ వస్తే తండ్రి మించిన పరిపాలన అందిస్తానని మీరు ప్రజలు చెప్తా ఉన్నారా? చెప్పాను. రెండు కాలాలు వినపడుతున్నాయి. లక్ష్మణరావు గారు, ఇక్కడ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తదనంతరం అనేక పరిణామాలు అయితే జరిగినాయి, మనకు తెలుసు. దీనిలో జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ని వ్యతిరేకించిన వ్యక్తి. అలా కాంగ్రెస్ నుంచి వ్యతిరేకించిన ఉన్నవారిలో విజయమ్మ గారు కూడా ఉన్నారు. మరి విజయమ్మ గారు ఈ రోజున షర్మిల గారు వెనకాల నిలబడతాం అనేది రాజశేఖర రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి మైనస్గా మనం అనుకోవచ్చా? ఎందుకంటే ఈ రోజున గత ప్రభుత్వం ఓటమికి పరోక్షంగా విజయమ్మ గారు కూడా కారణమని మీ సొంత కార్యకర్తల్లో కూడా గుసగుసలు ఆడుతున్న మాట. ఎందుకంటే షర్మిల గారికి సపోర్ట్ ఇస్తూ ఉన్నారు, కానీ 19లో అంటే విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డికి ఓటేయమని చెప్పిన విజయమ్మ గారు 2024లో ఎందుకు ఓటేయమని చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారికి? నాకు గారు ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ ఓడిపోవడానికి ఈ కారణం, ఫలానా కారణం అని మనం చెప్పలేమండి. చాలా కారణాలు ఉన్నాయి, 1,00,000 కారణాలు ఉన్నాయి. ఎందుకంటే కర్ణుడి సావుకి 1,00,000 కారణాలు అన్నట్టు ఆ ఓటమి కూడా 1,00,000 కారణాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఈ రోజున ఎవరైతే అంటే ఒక బిడ్డకి ఆవిడ సపోర్ట్గా, సపోజ్ మనం చూద్దామండి, సాధారణంగా ఎలాగుంటారంటే తల్లిదండ్రులు మగపిల్లల కన్నా ఆడపిల్లలకి సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎక్కడైనా ఇది జరిగేది కాదు చూడండి.
ఆడపిల్ల ఇంట్లో మగపిల్లడు ఉంటే ఖచ్చితంగా ఆడపిల్ల వైపే తల్లిదండ్రులు ఉంటారు, మగపిల్లడి వైపు మాట్లాడరు. ఆస్తుల భాగాలైనా ఏమైనా ఆడపిల్లకి చూడు, ఆడపిల్ల వైపు ఉంటేనే మాట్లాడతారు. అది మరి నాకైతే ఆ తీరు నాకు ఇప్పుడు కథ. ఇప్పుడు నేనున్నాను సపోజ్, నాకు అదే పరిస్థితి. ఎవరికైనా నాకైనా కదా, ఎవరి పరిస్థితి అంతే. ఖచ్చితంగా తల్లిదండ్రులు ఆడపిల్ల వైపు మాట్లాడుతారు. ఆ రకంగా తన బిడ్డ కోసం ఆవిడ మాట్లాడింది తప్పులేదు. ఎందుకంటే ఇప్పుడు కూడా పార్టీలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయనకు ఒక పార్టీ ఉంది. సో తన కూతురికి వెళ్ళాలని కోరుతున్నా ఆవిడ, కొడుకు కూడా మా కొడుకు కూడా ఓటు వేయని కూడా అడగలేదు కదా. రెండు పార్టీలకు సపోర్ట్ చేస్తే ఆవిడ మాట్లాడలేదు. ఎవరైనా ఒక స్టాండే తీసుకోవాలి. చంద్రబాబు గెలిపించండి, జగన్ గారిని గెలిపించండి అని అసలు ఇంత అనలేదు. గ్యాప్ ఎందుకు వచ్చిందంటారు తీసుకున్న స్టాండ్ లక్ష్మణరావు గారు? ఇంత గ్యాప్ ఎందుకు వచ్చిందంటారు? ఎందుకంటే షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు అన్నను గెలిపించాలని విజయమ్మ గారు కొడుకు కోసం ఎంతో తాపత్రయపడి చేసిన వీళ్ళు మధ్యలో గ్యాప్ ఎందుకు వచ్చిందంటారు వాళ్ళ కుటుంబంలో? ప్రధాన కారణం నాకు గారు ఇంటర్నల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిల గారికి జరిగినటువంటి ఇంటర్నల్ అంతర్గత యొక్క వివాదాలు ఏంటనేది ఎవరికి తెలియదు. అన్ని ఏం మాట్లాడినా ఎవరు మాట్లాడినా ఊహాగానాలే. ఓకే, ఏం జరిగింది ఏంటనేది షర్మిల గారు చెప్పాలా, జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాలి, లేదా విజయమ్మ గారు చెప్పాలి. ఈ ముగ్గురు తప్ప నాకు తెలిసి ఎవరికి తెలియదు. ఎవరు మాట్లాడుకున్నా నాకు సాక్షిలో వాట ఇవ్వలేదు, నాకు ఆస్తుల పంపకాలు ఇవ్వలేదు, నాకు ఇంకోటి చెప్పుకోవచ్చు. కానీ అవేవి కాదు. ఏం జరిగింది అనేది వాళ్ళ ముగ్గురికే తెలుసు. వాళ్ళు చెప్పినంత వరకు మనం చెప్పలేం. ఏం మాట్లాడినా ఊహాగానాలు అవుతాయి నాకు తప్పకుండా. ఏదేమైనా వాళ్ళిద్దరి మధ్య వచ్చినటువంటి గ్యాప్ ఏదైతే ఉందో ఖచ్చితంగా షర్మిల గారు మరి ఆవిడ కూడా ఒక నాయకురాలుగా ఎదగాలి. ఎందుకంటే ఎప్పుడైతే ఆవిడ పాదయాత్ర చేసిందో, పాదయాత్ర చేసినప్పుడు అంతకు ముందు షర్మిల గారు వాళ్ళ ఆయన అనిల్ కుమార్ గారు ఇద్దరు కూడా జేసస్ గురించి ఎక్కడ ప్రోగ్రాం పెట్టి వాక్యాలు చెప్తూ ఉండేవారు, పరిచర్య జరుపుతూ ఉండేవారు. తర్వాత ఎప్పుడైతే ఈవిడ పాదయాత్ర చేసిందో రాజకీయ వైపు ఆవిడ కూడా మక్కువ ఇష్టం వచ్చినట్టుంది. సో దాన్ని కంటిన్యూస్ గా మరి ఆవిడ రావడం జరిగింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉంది. చూద్దాం ప్రజలు ఏ వరకు ఆవిడని ఆశీర్వదిస్తారు, ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తుందని మనం గమనం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవాలని అన్నారు, ఓడిపోయారు. ఆవిడకి ఏంటి లాభం ఏంటి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఆవిడకి వచ్చిన లాభం ఏంటి? విజయమ్మ గారికి వచ్చిన లాభం ఏంటి? చంద్రబాబు నాయుడు గెలిస్తే షర్మిల గారికి విజయమ్మ గారికి ఏం చేస్తారు, కాంగ్రెస్ పార్టీకి ఏం చేస్తారు? ఒక్క నిమిషం అండి, మనం మామూలుగా మాట్లాడదాం, రాజకీయాల గురించి కాదు. సొంత కొడుకు సొంత అన్నయ్య ఓడిపోవాలని నువ్వు కోరుకున్నావు. అదే సొంత అన్నయ్య సొంత కొడుకు గెలిస్తే రేపొద్దున్న మంచైనా చెడ్డైనా ఎవరైనా చిన్న ప్రతి ఇంట్లో గొడవలు ఉంటాయండి. కానీ ఆపద వచ్చినప్పుడు ఆదుకునేది మనమే ఆదుకుంటాం, మన రక్త సంబంధికులుగా మనమే అండగా నిలబడతాం. సో ఈ రోజున చంద్రబాబు నాయుడు వచ్చి మీకు కాపు కాస్తాడా? చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చి చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్కి ఓటేమని షర్మిల గారు ఎక్కడా చెప్పలేదే. ఒక్క నిమిషం అండి, పవన్ కళ్యాణ్ గారికి ఓటేయండి అని మీరు అంటారండి. కూటమికి ఓటేయండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిపించండి అని మాట్లాడిన వ్యక్తి షర్మిల గారు మాట్లాడలేదు కదండి. దగ్గర ఏం షర్మిల గారు అలా మాట్లాడలేదండి. నాకు ఓటేయండి, కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అన్నారు షర్మిల గారు. ఒక్క నిమిషం, ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తానల్లా గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురండి షర్మిల గారు ఎక్కడ అనలేదు. కేవలం మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించండి. కడపలో పోటీ చేసినప్పుడు కూడా అవినాష్ రెడ్డిని ఓడించండి, డిపాజిట్లు కూడా రాలా. ఒక్క నిమిషం అండి, ప్రజలేమో పిచ్చోళ్ళు ఎర్రలు కాదు, విజ్ఞులు గమనిస్తూ ఉన్నారు. ఎవరు ఏ తోలు కప్పుకొని వచ్చారు, ఎందుకు కప్పుకొని వచ్చారు, ఏం మాట్లాడుతూ ఉన్నారు, వీళ్ళతో మాట్లాడించిన వ్యక్తులు ఎవరు, అసలు ఏంటనేది అందరూ తెలుసు. ఇట్స్ ఎ ప్లాన్, ప్రీ ప్లాన్. ఆ ప్లాన్ ప్రకారంగా అందరూ భూకంలో దాడి చేశారు, సక్సెస్ అయ్యారు. అవునండి, మీకు కాదనట్లేదే. ఒక సమర్థవంతమైన నాయకుని ఎదుర్కోవడానికి మాకు ఎవరికి అసలు జగన్మోహన్ రెడ్డి గారిని మేము సింగల్ ఏం చేయలేమని భయపడిన వ్యక్తులందరూ కూడా ఏకమై వచ్చారు. ఈరోజు కూటమి గెలిచింది అప్పుడే. ఒంటరికి వచ్చినప్పుడే కదా మీ మీ యొక్క సామర్థ్యాలు ఏంటనే తెలిసింది. ఈ రోజున మేము గెలుస్తాం, మాకు 28 వచ్చినాయి, బీజేపీకి 8 నాకు 3 ఎంపీ సీట్లు గెలిచామని మన సత్తులు గుర్తుకుంటే సరిపోదు కదా. మీరు సింగిల్ గా వస్తుంది, క్యాపబిలిటీ ఏంటి, మీ కెపాసిటీ ఏంటి, మీకు ఎంత పడితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతమంది